ఓకే, మనము యోగ వశిష్ట చెప్పుకుంటున్నాము. యాక్చువల్గా ఇది ఉమ్, ఇది నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళకి ఇది ఒక గొప్ప దివ్య ఔషధం అనొచ్చు. యోగ అదే వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి అందించిన ఈ బోధనలు మొత్తం 6 ప్రకరణాలుగా ప్రచురించబడ్డాయి అన్నమాట. సో మొత్తం ఈ అద్వైత వేదాంతం యొక్క సారాన్ని, మనసు యొక్క స్వభావాన్ని ఇందులో ఒక కథల రూపంలో వివరించే ఒక 6 ప్రకరణాల ముఖ్య ఇది వివరణాత్మక గమనికలు అన్ని ఇక్కడ పొందుపరచబడ్డాయి ఈ యోగ వశిష్టాలు. ఫస్ట్ ప్రకరణం ఏంటంటే వైరాగ్య ప్రకరణం అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా చూడండి, వైరాగ్యం నుంచి స్పిరిచువల్ పాత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన అర్జునుడికి చూసుకున్నా అంతే, శ్రీరామచంద్రుడికి అంతే. సో శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఆయన చదవంతా అయిపోయినాక శ్రీరామచంద్రుడు మొత్తం దేశాటన చేసి వచ్చిన తర్వాత ఆయనకి ప్రాపంచిక జీవితం పైన కానీ శరీరం పైన కానీ తీవ్రమైన ఒక విరక్తి అనేది కలిగింది. సో దానికి మనకు వైరాగ్య ప్రకరణం వివరిస్తుంది అనమాట. సో ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి మెట్టు. ఎవరికైనా సరే వైరాగ్యము అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి మెట్టు అన్నమాట. సో సంసారంలోని సుఖాలన్నీ అనిత్యం అని గమనించి ఈ దుఃఖం అనేది ఆ దుఃఖం వస్తుంది మనము అని అది గుర్తించడం ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ శరీరం కేవలం రక్తము మాంసము ఎముకలతో కూడిన ఒక యంత్రము. కాలం అనే నదిలో ప్రతి ఒక్కరు కొట్టుకోపోవాల్సింది. సో ధనము యవ్వనము భోగాలు ఇవన్నీ ఒక మెరుపులా వచ్చిన తీగలు లాంటివి. క్షణంలో వస్తాయి, మళ్ళీ క్షణంలో మాయమవుతుంది. సో ఎప్పుడైతే మనం జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించి నిరాశకు లోనవ్వకుండా సత్యం ఏమిటి అని అన్వేషించడమే మనకు నిజమైన వైరాగ్యం అని వశిష్ఠుడు రాముడికి చెప్తాడు. సో రాముడు యాక్చువల్గా 14 సంవత్సరాలకే వైరాగ్యానికి గురవుతాడు. ఎప్పుడైతే మొత్తం అంతా విద్యను అభ్యసించి వస్తాడు, గురువుల దగ్గరికి వెళ్ళి గురుకులంకి వెళ్ళి విద్యను అభ్యసించి వచ్చినాక రాముడికి అర్థమైపోతుంది అంతా అనిత్యం. ఈ రాజ్యంలో ఉన్న రాజభోగాలు అనిత్యం, సత్యం ఏదో ఉంది దీనికి బియాండ్. అంటే ఈ రాజభోగాలకు వీటన్నింటికి మించిన సత్యం ఉంది. ఆ సత్యానికి నాకు ఆ సత్యం ఏంటి నేను కనుక్కోవాలి. అది రాముడికి వచ్చిన ఆలోచన అన్నమాట. సో దీనికి ఇంకా రాముడు తీవ్రంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు అనొచ్చు. అప్పుడున్న సిచ్యువేషన్ లో రాముడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. సో దానికోసం వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే, రాముడి తండ్రి ఎవరు, మన దశరథ మహారాజు వశిష్ఠ మహాముని దగ్గరికి తీసుకెళ్లి వశిష్ఠ మహాముని తోటి ఈ యోగ వశిష్ఠ అనేది స్టార్ట్ చేపిస్తాడు అనమాట. యోగ వశిష్ఠ శ్రీరామచంద్రుడికి మళ్ళా వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పిన బోధ, సంవాదము అనొచ్చు, బోధ అనొచ్చు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదము. సో ఇది వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి బోధ అనమాట. సో ఎప్పుడైతే వశిష్ఠుడు ఈ యోగ వశిష్ఠ చెప్పడం స్టార్ట్ చేస్తాడో మొత్తం అందరూ ఋషులు దేవతలు అందరూ దశరథుడి రామచంద్రుడి కోర్టుకు వచ్చి కూర్చుంటారు వాళ్ళ సభల. వాళ్ళందరూ యోగ వశిష్ఠాన్ని వింటారనమాట, మోక్షాన్ని కోరుకోవడానికి. దెన్ ముముక్షు ప్రకరణం స్టార్ట్ అవుతుంది. మనం 4 పిల్లర్స్ ఆఫ్ నాలెడ్జ్ లో కూడా మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఒక్క స్తంభం ఏంటంటే ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షాన్ని కోరుకునే సాధకుడిని ముముక్షుడు అంటాం అన్నమాట. సో ముముక్షు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఉంటుంది. ఫస్ట్ వైరాగ్య ప్రకరణం, రెండవది ముముక్షు ప్రకరణం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముముక్షు ప్రకరణం దైవము లేదా ఈ భాగ్యం కంటే పురుష ప్రయత్నం గొప్పదని చెప్పడం అని నొక్కి చెప్పడం ముఖ్యం అన్నమాట. అంటే లైక్ అన్ని భగవంతుడే చేస్తాడు, నా ప్రయత్నం ఏమీ లేదు అనుకోవడం కాదు. కంపల్సరీ భగవంతుడి కృప అనేది మన మీద ఉంటది. బట్ మన పురుష ప్రయత్నం కూడా చాలా ఇంపార్టెంట్. పురుష ప్రయత్నం అంటే సెల్ఫ్ ఎఫర్ట్. జ్ఞానం కావాలని జిజ్ఞాస మనకు ఉండాలి, నాలెడ్జ్ కావాలని కోరిక ఉండాలి, దానికి కావాల్సిన ఎఫర్ట్ మనం పెట్టగలిగినప్పుడే భగవంతుడి కృప అనేది ఆటోమేటిక్ గా మన గురువు అనేది మనకి లైఫ్ లో దొరుకుతాడు. మనకు కృప లేదు, మనకు కోరిక లేదు, దాన్ని ఎందుకు ఇస్తాడో? ఉట్టిగానే నాలెడ్జ్ మనకి ఇయ్యదు కదా. వీ షుడ్ హ్యావ్ సమ్, మనకు కోరిక అనేది సెల్ఫ్ ఎఫర్ట్ అనేది ఉండాలి. సో ఈ మోక్షానికి ద్వారపాలకులు ఎవరంటే, ఈ గేట్ కీపర్స్ టు లిబరేషన్ ఏంటంటే, మోక్ష సామ్రాజ్యానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిని సాధకులు మామూలుగా ప్రాథమిక ద్వారాలు ఉన్నాయి, వీటిని సాధకుడు నేర్చుకోవాలి, వాటి గురించి నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే మోక్ష ద్వారము శమము. శమము అనేది నిన్న మనం కూడా నేర్చుకున్నాము. ఈ షట్ సంపత్తిల శమము అంటే, శమం అనేది మన మనస్సును నియంత్రించుకోవడం. శమము దమము. శమము ఏంటి? మనస్సును నియంత్రించుకోవాలి, మన ఇంద్రియాలని నియంత్రించాలి.
ఎందుకంటే ఈ మనసు అనేది ఎప్పుడు పాస్ట్లకు ఫ్యూచర్లకు పరిగెత్తుతా ఉంటది. దానిని మనము కంట్రోల్ చేసుకొని ఈ ప్రెసెంట్ మూమెంట్ లోకి తీసుకురావాలి. ఎప్పుడైతే మనం ఈ క్షణంలోకి మనస్సును తీసుకొస్తామో ఆటోమేటిక్ గా ప్రశాంతత అనేది మనకు వచ్చేసింది. దాని ఇంద్రియ నిగ్రహం అది మెయిన్ ఇంపార్టెంట్. మన సెన్సెస్ ని నిగ్రహించుకోవడం అనేది, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది ముఖ్యం. ఏంటంటే మన ఇంద్రియ సుఖాలకు, ప్రతి ఒక్క ఇంద్రియ సుఖానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటది. నువ్వు ఎంత సుఖాన్ని అనుభవించాలన్నా వాటి లిమిట్ మిమ్మల్ని వాటికంటే ముందుకు పోనియదు. ఒకవేళ సరే మనకు ఇష్టం అనుకోండి, ఏంటి స్వీట్ తినడం ఇష్టం, గులాబ్ జామ్ ఇష్టం. ఎన్ని గులాబ్ జాములు తినగలం మనం? మనం ముందర ఒకటి మనకి ఇష్టం తింటాం, రెండోది ఇంకా ఇష్టం, కొంచెం ఇష్టం, రెండు దొరికినాయి, మూడు తింటాం, నాలుగోది కొంచెం కష్టంగా తిన్నాం, ఐదోది తిన్నాం అనుకోండి అది బయటకు వచ్చేస్తుంది. అమ్మో ఇంకా గులాబ్ జామ్ ఇది అంటే మన ఇంద్రియాలు, మన సెన్సెస్ కి ఒక ఇది లిమిటేషన్ అనేది ఉంటుంది. బియాండ్ దట్ వి కాంట్ ఎంజాయ్. ఎప్పుడు మనం కంప్లీట్ సంతోషంలో ఎస్టాబ్లిష్ అయి ఉంటామంటే ఎప్పుడైతే మనం మన ఆత్మకి దగ్గరగా అవుతామో, మన ఆత్మ దగ్గర ఆత్మతృప్తి ఏదైతే దొరుకుతుందో, ఆత్మకి దగ్గరగా ఉన్నప్పుడు మనకు కంప్లీట్ ఆనందం దొరుకుతుంది. ఇంద్రియ సుఖాలు ఎంబట పరిగెత్తినంత కాలం మనకు ఆ ఇంద్రియ సుఖాలు మనల్ని కంప్లీట్ ఆనందం ఇవ్వలేదు. సో కంప్లీట్ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మన ప్రయాణం అనేది మన ఆత్మతత్వానికి దగ్గరగా రావాలన్నమాట. అది శమము అయినాక దాని విచారం, ఒకటి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఏమని? నేనెవరు? అసలు ఎవరు? ఈ జగత్ ఏమిటి? సృష్టి ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎవరికా? నేను పర్మనెంటా? నేను ఈ మనిషినా? నేను ఈ బాడీనా? నేను ఈ ఆలోచనలా? నేను ఈ భావాలా? నేను లేకపోతే ఈ అహంకారాన్నా? నేను ఈ చిత్తాన్నా? ఆ ఆలోచన, ఎంక్వైరీ అనేది స్టార్ట్ కావాలి. సో ఎప్పుడైతే నేను ఇవి ఏవి కాదు అని అర్థమవుతుందో మనకు, అప్పుడు నేను ఆ సెల్ఫ్ను, నేను ఈ ఆత్మని, నేను పర్మనెంట్ గా ఉండే. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ చేంజెస్. మనం ఎట్లా అంటే ఒకటి ఎంక్వైరీ అనేది ఒకటి ఉండాలి, లైక్ వివేకం అనేది ఉండాలి. వివేకం ఏంటి? ప్రతీది మారిపోతుంది. ఇక్కడ మారిపోయింది ఏంటి? ఈ శరీరము మారిపోతుంది, ఆలోచనలు మారిపోతున్నాయి, భావాలు మారిపోతుంది, మన అహంకారము మారిపోతుంది, చిత్తము మారిపోతుంది, ఒకళ్ళ అయిష్టాలు మారిపోతున్నాయి. సో మారేది ఓన్లీ మన ఆత్మతత్వం. ఆ మారని తత్వం ఏందో దాన్ని పట్టుకోగలగాలి. అది ఇంటెలిజెంట్ గా ఉండేవాడు చేయాల్సిన పని ఏంటంటే ఆ మారని తత్వాన్ని పట్టుకొని అక్కడ మన సుఖాన్ని అనేది వెతుకోవాలి. ఈ అనిత్యమైన ప్రపంచంలో సుఖాన్ని వెతుకున్నాం అనుకోండి, అది అశాశ్వతం, కొన్ని రోజులు మాత్రమే ఉంటది. సో ఏదైతే నిజమైన ప్రశాంతత ఉన్నదో, నిజమైన ఆత్మతృప్తి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మన ప్రయాణం చేయాలి అన్నమాట. సో అది విచారణ. దెన్ సంతోషం అనేది ఉన్న దాంతో తృప్తి చెందడం, ఆశలను అనేటి, కోరికలు అనేటివి తగ్గించుకోవడం సంతోషం, బీ కంటెంట్. సో ఇంకోటి వచ్చేది సాధు సంగమం, సజ్జనుల జ్ఞానుల సాంగత్యంలో ఉండాలి. ఇవన్నీ మోక్షానికి ద్వారం అన్నమాట. ఈ ద్వారపాలకులు, 4 గేట్ కీపర్స్ ఉంటారు. లిబరేషన్ కి 4 పిల్లర్స్ ఉంటాయి, 4 గేట్ కీపర్స్ ఉంటాయి. ఒకటి శమము, ఇంకోటి విచారము, ఇంకొకటి సంతోషము, ఇంకొకటి సాధు సంగమం. ఎప్పుడు మనం సజ్జనుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, దెన్ ఈ మిగతా జీవితాన్ని కూడా చాలా ఆనందంగా కేటాయించవచ్చు. సో అట్లానే అన్ని వదిలేసి సన్యాసులలో గలవమని ఎవ్వరు చెప్పరు. డెఫినెట్ గా మనము అన్నింటిని జీవితంలో మిగతా వాటిని కూడా 100% ఎంజాయ్ చేయాలంటే ఎవ్రీ డే యు ప్రాక్టీస్, యు గివ్ యువర్ క్వాలిటీ టైం. మనం క్వాలిటీ టైం ఇవ్వాలి. ఏదో క్వాంటిటీ టైం మనం అన్ని పనులు చేసినాక మిగిలిన సమయం నేను దీనికి కేటాయిస్తాను కదా. మన క్వాలిటీ టైం, మిగతా జీవితాన్ని 100% ఆనందంగా గడపాలి మనం అంటే ఒక క్వాలిటీ టైం ని ప్రాక్టీసెస్ చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి, దెన్ రోజు సాధన చేయాలి, సేవ చేయాలి, దెన్ సత్సంగం. ఈ 3 లైఫ్ లో చాలా, ఎవ్రీ డే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ టు కీప్ ద రిమైనింగ్ లైఫ్ వెరీ హ్యాపీ, రిమైనింగ్ డే వెరీ హ్యాపీ ఉండాలంటే సో యూ గివ్ ఇంపార్టెన్స్ టు దిస్ ఎవ్రీ డే. సాధన ఇంపార్టెంట్ మనకి. ఓన్లీ మన రోజు నేను యోగా చేస్తున్నా, ఐఎమ్ సో హ్యాపీ, నో. నువ్వు ఫిజికల్ హెల్త్ ఎట్లయితే కాపాడుకుంటున్నావో మెంటల్ హైజీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మెంటల్ పొల్యూషన్ ఎంత క్రియేట్ చేస్తున్నాం మనం అంటే ఈ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఈ వాతావరణ పొల్యూషన్ గురించి మాట్లాడుతుంది, దీనికోసం ఏదో చేయాలి, ఏం చేస్తాం? మనం మెంటల్ పొల్యూషన్ ని, మెంటల్ హైజీన్ మెయింటైన్ చేస్తే
డెంటల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? నో వన్ కమ్ నియరర్ యూ. దగ్గరికి కూడా ఎవరు రాలేరు నువ్వు డెంటల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే. సో అట్లనే నువ్వు ఎప్పుడైతే మెంటల్ హైజీన్ మెయింటైన్ చేయాలో నీకు నువ్వు ప్రాబ్లం, నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రాబ్లం. ఫస్ట్ మన మెంటల్ హైజీన్ మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. అదే మనకు ముముక్షత్వంలో నేర్పిస్తారనమాట. సజ్జనుల సాంగత్యం ఎందుకు చేస్తాం? ఆ మెంటల్ హైజీన్ తెచ్చుకోవడానికి, మెంటల్ హైజీన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో వీ హ్యావ్ టు బి ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. మొదలు మనలో కోపం తగ్గించుకోవాలి, దైవీ గుణాలు అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి, ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ అనేవి తగ్గించుకోవాలి. దానికోసం సో వి షుడ్ కమ్ టు ద సజ్జన సాంగత్యం. దెన్ వచ్చేసి ఉత్పత్తి ప్రకరణం. ఈ ఉత్పత్తి ప్రకరణం అంటే ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఈ జగత్తు అసలు ఎట్లా పుట్టింది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? సో ఇదంతా చిన్న చిన్న కథల ద్వారా ఈ ఉత్పత్తి ప్రకరణం మనకి యోగ వశిష్టలో చాలా అద్భుతంగా చెప్పినారు. మనము లీలా స్టోరీ విన్నాం. లీలా ఎన్ని జన్మలెత్తి ఈ జన్మకు వచ్చింది అనేది. సో అందులో మనకు చాలా హ్యాపీగా అర్థమైపోయింది. విల్ కమ్ బ్యాక్ అగైన్. దానికోసం మనము మళ్ళీ ఒకసారి బ్యాక్ మొత్తం చెప్పుకుందాం యోగ వశిష్ట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనిపించే జగత్ అనేది సత్యం కాదు, అది కేవలం మన మనస్సు యొక్క సృష్టి మాత్రమే. లేకపోతే మనస్సు యొక్క సృష్టి లేదా భ్రమాన్ని నిరూపించడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ముఖ్య గమనిక ఏంటంటే శూన్యమైన ఆకాశంలో నీలిరంగు ఎట్లయితే ఒక బ్రహ్మను, అట్లనే ఈ శుద్ధ చైతన్యంలో అంటే ఈ బ్రహ్మంలో ఈ జగత్తు కూడా ఒక బ్రహ్మని. మనసు ఎప్పుడైతే మన సంకల్పాలను ఆలోచనలు చేస్తుందో అప్పుడే సృష్టి అనేది వ్యక్తమవుతుంది. మనసు లయమైతే సృష్టి కూడా లేదు. ఎప్పుడైతే మన మనస్సు అనేది ఉందో, మనసు ఏది ఊహించుకుంటే అది. అందుకే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్రపంచంలో ఎవడు గొప్పవాడంటే ఎవడైతే మనస్సుని జయిస్తాడో వాడు మొత్తం ప్రపంచాన్ని. శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని అదే చెప్తాడు, రామా నువ్వు జయించాల్సింది ఏమీ లేదు ఇక్కడ, నీ మనస్సును నువ్వు జయించు. ఎప్పుడైతే నువ్వు నీ మనస్సును జయించగలవో మనము ఈ ప్రపంచాన్ని జయించినంత గొప్ప వాళ్ళం. మస్తు మంది చాలా మంది ఈ ప్రపంచాన్ని జయించిండ్రు. మనకు తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ మొత్తం ప్రపంచాన్ని జయించిండు, మొత్తం వెల్త్ కూడా కట్టుకున్నాడు. కానీ ఏం తీసుకుపోయింది పోయేటప్పుడు? ఈ కుడ్ నాట్ టేక్ ఎనీథింగ్, ఒక సింగిల్ రూపీ కూడా తీసుకుపోలేకపోయింది. అట్లనే అందుకే ఎవడైతే మనస్సుని జయించగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని తీసుకొని వెళ్తారు వాళ్ళతోటి. సో ఇంకా మిగతా ఎవరు ఎంతో పెద్ద వెల్త్ తీసుకెళ్ళగలుగుతారు. సో నువ్వు చేయాల్సింది భూమి మీదకి వచ్చినావు అంటే నీ మనసుని జయించాలి. ఆ మనసుని జయించడానికి మనకి సాధనలు ఇవన్నీ ముఖ్యం. చాలా ముఖ్యం. ఏంటంటే ఈ సాధన ఎవ్రీ డే ఎవరైతే రెగ్యులర్ గా సాధన చేయగలుగుతారో వాళ్ళ మనసు స్వభావాన్ని మార్చుకోగలుగుతారు, వాళ్ళ బుద్ధి స్వభావాన్ని మార్చుకోగలుగుతారు, వాళ్ళ చిత్తం యొక్క స్వభావాన్ని మార్చుకోగలుగుతారు, ఇంటలెక్ట్ స్వభావాన్ని మార్చుకోగలుగుతారు, అహంకారాన్ని మార్చుకోగలుగుతారు. దెన్ ఆత్మతత్వానికి దగ్గరగా వస్తారు. సో దీనికి ఉదాహరణంగా మనకు లీలా పద్మ కథ చెప్పినారు, శకుని కథ, ఇవన్నీ మనకు ఉత్పత్తి ప్రకరణలో వివరించినారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్థితి ప్రకరణం. స్థితి ప్రకరణం అంటే ఈ ఎగ్జిస్టెన్స్ మీద, ఈ స్థితి మీద, ఈ ప్రపంచం మీద మనం ఇది ఎట్లా నిలకడగా సాగుతుంది, మనల్ని ఏది బంధిస్తుంది, ఈ సృష్టించబడినట్లు కనిపించిన ఈ ప్రపంచం అంతా ఎట్లా ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ సృష్టి, మనం ఏమనుకుంటున్నాం ఇదంతా నిజం అనుకుంటున్నాం, ఈ ప్రపంచం ఎట్లా నిలకడగా సాగుతుంది, ఇది మనల్ని ఎట్లా బంధిస్తుంది అనేది స్థితి ప్రకరణంలా వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తుంటాడు. సో ఇది అజ్ఞానం వల్ల ఈ అసత్య ప్రపంచం ఎట్లా మనకు సత్యంగా కనిపిస్తుందో వివరిస్తాడు అనమాట. ముఖ్య గమనిక ఏంటంటే తాడుని చూస్తాడు, తాడుని చూసి పాము అనుకొని బయట ఒకతను ఒక రాత్రి ఒక అడవిలో నడుస్తూ ఉంటాడు. సో నడుస్తూ ఉంటే చాలా చిన్న చీకటి ఉంటుంది, ఆయన దగ్గర ఒక డిమ్ టార్చ్ లైట్ ఉంటుంది. ఆ టార్చ్ లైట్ వేసుకొని చూస్తే అక్కడ ఒక పెద్ద పాము కనిపిస్తుంది. చాలా భయపడతాడు నెక్స్ట్ స్టెప్ వేయడానికి. ఎందుకంటే పాము ఉంది, ఇప్పుడు ఈ పాము నేను స్టెప్ వేస్తే పాము మీద కాలు పడుతుందా, లేకపోతే పాము లేచి నన్ను కరిచేసని పొద్దున వరకు ఆయన భయంతో అట్లనే నిలబడతాడు అనమాట. ఎందుకంటే ఒక అడుగు ముందుకేయలేడు, వెనుకకేయలేడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దెన్ మెల్లిమెల్లిగా తెల్లవారుతుంటే రాత్రంతా అట్లనే ఒంటరిగా అట్లా భయంగా నిలబడతాడు. పొద్దున్న లేచి చూస్తాడు అనమాట. చూసేసరికి అది పాము కాదు, ఒక పెద్ద తాడు. సో మనం కూడా జీవితంలో అట్లనే ఉంటాం. అజ్ఞానం ఉన్నంతసేపు ఈ అసత్య ప్రపంచం అంతా సత్యంలాగా కనిపిస్తుంటది అనమాట. మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు ఆ పాముని చూసి ఎట్లయితే ఆ తాడుని చూసి పాము అని భయపడ్డామో, మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు ఈ ప్రపంచాన్ని చూసి అట్లా వణికిపోతుంటాం.
మనకు ప్రతిదీ భయం వేస్తుంటది, ప్రతిదీ టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆయన ఎప్పుడైతే తెల్లవారినాక ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతాడు. అదొక పెద్ద ఉద్యానవనం, అదొక తాడు, మంచిగా పక్షుల కిలకలలు, ఆ గార్డెన్ లో అన్ని పూల చెట్లు. అంటే మన లైఫ్ కూడా అజ్ఞానంలో ఉన్నంతసేపు, చీకట్లో ఉన్నంతసేపు మనకు ఆ పాములాగా భయపడుతూనే ఉంటది జీవితం. ఎప్పుడైతే జ్ఞానంలోకి వస్తుందో మనకు కూడా ఈ జీవితం ఇట్లా ఒక నందనవనం లాగా కనిపిస్తుంది. సో అదే మనకు స్థితి ప్రకరణంలో చెప్తాడు, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి రండి, అసత్య ప్రపంచం నుంచి సత్యంలోకి రండి అని. సో మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు తాడుని చూసి పాము అనుకొని మమ్మీ బ్రహ్మంను మర్చేసి ఏమైతున్నామంటే ఈ జగత్తును సత్యం అని నమ్ముతున్నాం. ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుతురు మనకు వస్తుందో అప్పుడు పాము లేదు, అప్పుడు కేవలం తాడు మాత్రమే మిగులుతుంది. అట్లని ఈ ప్రపంచం విడిగా లేదు, అంతా ఆత్మస్వరూపమే. ఇందులో అహల్య ఇంద్రుడి కథ చెప్పినారు మనకు. దెన్ శుక్రుడి కథ, ఇది రెండు ద్వారా మన మనసు యొక్క భ్రాంతి స్థితులను మొత్తం ఇందులో వివరించింది అనమాట. దెన్ వచ్చేసి ఉపశమన ప్రకరణం, అంటే దీంట్లో డిజల్యూషన్, అంటే మనస్సును మన అహంకారాన్ని ఎలా శాంతింపజేయాలి, ఉపశమన ప్రకరణం, వాటికి ఎట్లా ఉపశమనం కలిగించాలి అనే సాధనాల వివరణ ఈ ఉపశమన ప్రకరణం అనమాట. సో ఇందులో ఏంటంటే వాసనలు అంటే మన సంస్కారాలు, మానసిక అలవాట్లు, వీటన్నింటిని మనము నశింపజేయడం ద్వారా మనశ్శాంతిని పొందుతాం. మనకు వచ్చిన పాత సంస్కారాలు, పాత జన్మల నుంచి మనం క్యారీ చేస్తున్న సంస్కారాలను ప్లస్ మన మానసికంగా ఉన్న అలవాట్లను మనం నశింపజేయాలి. ఎట్లా నశింపజేయగలుగుతాము? ఈ కోరికలు, రాగద్వేషాలు అనేవే మన మనస్సును సజీవంగా ఉంచుతున్నాయి. మనం ఎట్లా సజీవంగా ఉంచుతున్నాయి? కోరికలు ఒకళ్ళ పట్ల రాగము, లేకపోతే ఇంకొకళ్ళ పట్ల ద్వేషం. అదే మన జీవితం అంతా రాగం ద్వేషం మధ్యనే నడుస్తూ ఉంది. ఎప్పుడైతే మనము ఆత్మ విచారణ ద్వారా ఈ కోరికల యొక్క మూలాల దగ్గరికి వెళ్తామో, ఆ మూలాలను తెంచుతామో, అప్పుడు మనస్సు అనేది అమనస్సు అవుతుంది. అంటే మనస్సు లేని స్థితికి చేరుకుంటుంది. సో మనస్సు లేని స్థితి అంటే ఈ కోరికలు, రాగద్వేషాలు ఇవన్నీ పోతాయి మన మనస్సుల నుంచి. దెన్ అమనస్క స్థితికి చేరుకుంటది. సో దానికి మనకు జనక మహారాజుడి కథ చెప్తాడు, దెన్ ప్రహ్లాదుడి కథ చెప్తాడు, బలి చక్రవర్తి కథలు చెప్తాడు. వీటన్నింటి ద్వారా రాజ్యపాలన చేస్తూనే మానసిక ప్రశాంతిని, జీవన్ముక్తిని ఎలా పొందాలో ఇక్కడ వశిష్ఠుడు చాలా చక్కగా అద్భుతంగా వివరించింది అనమాట. అందుకే జీవితంలో ఎవరిని ద్వేషించొద్దు, మనం ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. ఎవరి మీద కోపం పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి ఏం చేస్తున్నాం, మన మైండ్ లో ఒక ఛాంబర్ క్రియేట్ చేస్తున్నాం. ఫ్రీగా అలా అడగకుండానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వాళ్ళకి ఒక ఛాంబర్ క్రియేట్ చేసి ఇస్తాం. ఇచ్చి ఏం చేస్తాం, పొద్దున, సాయంత్రము, మధ్యాహ్నం వాళ్ళకి పూజ చేస్తూ ఉంటాం, వాళ్ళనే గుర్తు చేసుకుంటాం. అంటే మనకి ఇష్టం లేని వ్యక్తులకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మీరు గుర్తు తెచ్చుకోండి. మనం ప్రేమించే వ్యక్తుల కంటే కూడా ఎక్కువ ద్వేషించే వ్యక్తులను మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళని పొద్దున రాత్రి గుర్తు చేసుకుంటాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్. అది మనం మన జీవితంలో చేస్తున్నాం. సో వీ షుడ్ చేంజ్ అవర్ ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్. దాని నుంచి బయటకు రావాలి మనం ద్వేషించే వాళ్ళని బీ ఇండిఫరెంట్ టు దెమ్. రోడ్డు మీద ఎవరో పోతుంటారు, నువ్వు పోయేటోడు వాడి గురించి మనం ఆలోచిస్తామా? వాడు అక్కడ పోట్లాడినా మనకు సంబంధం లేదు, వాడు ఏమన్నా అన్నా సంబంధం లేదు, ఏం పట్టించుకోం. వాడెవడో రోడ్డు మీద పోయేవాడు, రోడ్డు మీద మొరిగే ప్రతి కుక్కకు జవాబు ఇవ్వలేం కదా మనము. ఆ కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అట్లనే వాటి నుంచి ఎట్లా బయటపడాలి అంటే బీ ఇండిఫరెంట్ టు ద సిచ్యువేషన్ అంటారు గురుదేవ్. బీ ఇండిఫరెన్స్, ఉపేక్ష, ఇండిఫరెన్స్ చూపించు, వాటి నుంచి దూరంగా ఉండు. సో అది మనం చేయాల్సిన పని అన్నమాట. సో మానసిక ప్రశాంతతను, జీవన్ముక్తిని ఎట్లా పొందాలి అది మనము ఈ ప్రకరణంలో నేర్చుకుంటాం, ఉపశమన ప్రకరణంలో. దెన్ లాస్ట్ వచ్చేసి నిర్వాణ ప్రకరణము. ఏదైతే మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము, నిర్వాణ ప్రకరణకు వచ్చినాం. ఇది యోగ వశిష్టంలోకి వెళ్ళా అతి పెద్దదన్నమాట. అత్యంత ప్రాముఖ్యమైన భాగము ఈ నిర్వాణ ప్రకరణం, వీఆర్ కంటిన్యూయింగ్ నౌ. సో ఇది ఏంటంటే పూర్వార్థము, ఉత్తరార్థంగా ఉంటది. ఏంటంటే సంపూర్ణ మోక్ష స్థితి ఎట్లా వస్తుంది, లేదా నిర్వాణం గురించి ఇందులో చర్చిస్తుంటది అనమాట. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవన్ముక్తులు అంటే బతికుండగానే ముక్తి పొందడం. సో వాళ్ళ స్థితిని వివరించడం ఇందులో. పరమ సత్యాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తుంది ఇందులో, ఈ నిర్వాణ ప్రకరణంలో. సో ముక్తి అంటే ఎక్కడో వెళ్ళడం కాదు. ముక్తి అంటే అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళి జపమాల పట్టుకొని
24 గంటలు జపం చేసుకుంటా కూర్చునే దాన్ని ముక్తి అన్నారు. సో ముక్తి అంటే ఏంటంటే ఈ బంధనాలకు కారణమైన అహంకారాన్ని పూర్తిగా నశింపజేసుకోవాలి. మన లోపల అహంకారం అనేది ఇవ్వాలి. బికమ్ లైక్ చైల్డ్ అగైన్. మన జీవితంలో మనం ఒక చిన్న పిల్ల లాంటి స్థితికి రావాలి. ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడం. చిన్న పిల్లలకి ఏమైనా కోపం వస్తుందా? మనం తిట్టంగానే వాళ్ళు అది కోపం భయపడతారు పాపం. వెంటనే మర్చిపోతారు వాళ్ళు. మనం ఏడుస్తే కూడా ఏమన్నా కూడా వెంటనే మర్చిపోయి మళ్ళీ ఆ క్షణమే ఏడుస్తారు, ఆ క్షణమే ఆనందంగా ఉంటారు. సో ఆ స్థితికి రండి, బి 100%. సో మనం ఈ అహంకారాన్ని పూర్తిగా నశింపజేసుకోవడమే ముక్తి అన్నమాట. జీవన్ముక్తుడు ఏంటంటే ఈ ప్రపంచంలో అందరిలాగానే తిరుగుతాడు, పనులు చేస్తాడు, కానీ లోపల దేనికి కూడా లొంగడు, అంటుకోడు. నిద్ర నుంచి మేల్కొన్నవాడు ఎట్లయితే కళ ఎట్లా అబద్ధం అనుకుంటాడో, జ్ఞానికి ఎట్లా అనిపిస్తుంది ఈ జగత్తు కూడా ఒక కళ లాగానే కనిపిస్తుంది. సో ఇందులో మనము భుషుండుది కథ నేర్చుకున్నాం. భుషుండు ఎట్లా ఎన్ని ఎన్ని ప్రపంచాలను ఎన్ని సృష్టిలను చూసిండో చెప్తాడు మనకు. ఎన్ని సృష్టులు లయ జరిగినాయి, ఎన్ని రామాయణాలు వచ్చినాయి, ఎన్ని భారతాలు వచ్చినాయి, అవన్నీ మనము భూషుండోపాఖ్యానంలో నేర్చుకున్నాం. దాంట్లో భూషుండు అంటే కాకి, ఒక కాకి చెప్తుంటాడు సృష్టి రహస్యం చెప్తుంది అనమాట. మీకు తెలుసా అత్యంత ఎక్కువ జీవించే కాలం ఎవరికి ఉంటుందో కాకినే ఎక్కువ జీవిస్తుంది అనమాట. సో ఇందులో దాంట్లో భూషుండుడి కథలో ప్రాణాయామం యొక్క రహస్యం చెప్తుంది మనకు. అపాన ప్రాణ ఎట్లా జీవితాన్ని ఎక్కువ కాలం జీవించగలుగుతాం, అపానాన్ని ప్రాణాన్ని ఎట్లా స్థిరంగా ఉంచుతాం, ఎక్కడ ఆ ప్రాణాయామ రహస్యం అంటే లైక్ ఒక అద్భుతమైన ఘట్టం ఇది. అర్జునోపాఖ్యానం అంటే అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి ఇందులో. సో జగత్ అనేది ఏది విడిగా లేదు, అంతా ఒక చిదాకాశం, కాన్షియస్నెస్. ఇక్కడ ఉన్నదంతా కాన్షియస్నెస్, చిదాకాశం. సో మామూలుగా కాకి వచ్చి కొబ్బరికాయ మీద వాలంగానే అదే క్షణంలో కొబ్బరికాయ కింద పడ్డట్టు, అట్లాగే సృష్టి అనేది మన కర్మాలని జరుగుతూ ఉన్నాయి. వీటికి కారణాలు వెతకడం మానేసి సాక్షిగా జీవించడం, జరిగే ప్రపంచానికి సాక్షిగా జీవించడమే ఈ మన జీవితం యొక్క లక్ష్యము. అది జీవించడమే పరమ సత్యం అన్నమాట. ఇదే మనం తెలుసుకుంటూ వస్తున్నాం. రేపు మనం నిర్వాణ ప్రకరణంలో మిగిలిన ఉన్న స్టోరీస్ అన్ని చెప్పేసుకొని విల్ ఫినిష్ ఇట్, దెన్ విల్ గో టు కఠోపనిషత్. ఓకే మహేందర్, ఉన్నావా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? క్రిస్పీ ఎక్స్ప్లెనేషన్ వచ్చినావా? లక్ష్మి బాగాలేదా? బాగున్నావా? జై గురుదేవ్. జై గురు.